జనసేన పార్టీ విశాఖపట్నంలో ఒక విస్తృత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏంటంటే సేనతో సేనాని అనే ఒక కార్యక్రమం పేరుతో 3 రోజుల పాటు అంటే నేటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా 3 రోజుల పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నాయకత్వం కూడా పలు రకాలుగా పలు అంశాలపై విశ్లేషణ చేస్తూ పలుమంది నాయకులు, అలాగే మేధావులు, అలాగే జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసే కార్యక్రమానికి విశాఖ వేదికగా కూడా ఒక విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఒక పెద్ద కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టింది. సో, అది విశాఖ బీచ్ రోడ్‌లో ఉన్నటువంటి పలు కేంద్రాల్లో నేటి నుంచి నేడు, రేపు, ఎల్లుండు ఈ 3 రోజుల పాటు చాలా గ్రాండ్‌గా చేయడానికి కూడా జనసేన పార్టీ సిద్ధమైంది. సో, దాన్ని ఇప్పటికే ఏదైతే ఆ పార్టీ క్రియాశీలక నాయకులు ఉన్నారు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే గత వారం 10 రోజుల నుంచి కూడా ఆ కార్యక్రమంపై సమీక్ష, ఆ పనులు ఏర్పాటు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా అయితే ఈ పనులు ఏ విధంగా నిర్వహిస్తున్నారో, ఏ విధంగా జరుగుతున్నాయో, ప్రజలు అలాగే జన సైనికులు వచ్చేటువంటి వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, లేదనుకుంటే వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి విషయాలపైన అధికారులతోనూ, అలాగే జన సైనికులు, జనసేన నాయకులతో కూడా ఆయన చాలా ముమ్మరంగా వారం రోజుల పాటు చాలా బిజీగా గడుపుతూ విశాఖపట్నంలోనే ఆయన ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలు పర్యవేక్షించారు కూడా. సో, ఇదంతా ఒక ఎత్తైతే అయితే ఇలాంటి టైంలో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఈ టైంలో అందులోనూ ఒక వాణిజ్య కేంద్రంగా చెప్పుకున్నటువంటి విశాఖపట్నం కేంద్రంలో వేదికగా చేసుకొని జనసేన విస్తృత స్థాయి సమావేశాలు, సమీక్షా సమావేశాలు అనేటువంటి సేనతో సేనాని అనేటువంటి కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టింది అనేటువంటి అనుమానాలు, లేదనుకుంటే పలు రకాలమైనటువంటి భిన్నాభిప్రాయాలు చాలామంది మధ్యలో కదులుతున్నాయి. ఎందుకంటే జనసేన లాంటి ఒక పార్టీ ఒక అధికారంలో ఉన్నటువంటి కూటమిలో క్రియాశీలకంగా వ్యవహరించింది. సో, వారికి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మంత్రులు ఉన్నారు, అలాగే ఎంపీలు కూడా ఉన్నారు. సో, అలాంటి సందర్భాల్లో జనసేన వ్యక్తిగతంగా తన పార్టీ బలోపేతానికో, లేదనుకుంటే పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకే, లేదనుకుంటే పార్టీ అభివృద్ధికి అనేటువంటి వివిధ రకాలమైనటువంటి ఆలోచనలు చాలామంది మేధావులు, రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతూ ఉంది. సో, దీన్ని మనం ఓవరాల్గా చూసినట్లయితే జనసేన పార్టీ విశాఖ లాంటి ఒక ప్రాంతంలో సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమం టైటిల్లోనే మనం చూసుకోవచ్చు. సేనతో సేనాని అంటే ఇక్కడ సాధారణంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత. సో, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం హోదాలో ఉంటుండగానే సేనతో సేనాని అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని దీనిలో మనం కొద్ది డెప్త్గా చూసినట్లయితే సేనతో సేనాని అంటే ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, జనసేన పార్టీ కోసం ఇటీవలే సభ్యత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించి అత్యధిక సభ్యత్వాలు కల్పించినటువంటి నాయకుల కోసం కావచ్చు. సో, ఇట్లాంటి వివిధ కేటగిరీల్లో పార్టీలోనే వివిధ కేటగిరీలో వీర మహిళలు కావచ్చు. సో, ఇలాంటి వాటి అందరితోని కూడా గ్రూప్ లెవెల్లో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి కోసమే ఈ యొక్క ప్రోగ్రాం పెట్టారనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. సో, అది కాకుండా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా జనసేన పార్టీ ఈరోజు కూటమిలో ప్రధాన పార్టీగా ఉంది. సో, ఇక్కడ సాధారణంగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తుంటారు, అధికారులతోనో, డిపార్ట్మెంట్తోనో, లేదనుకుంటే పెద్ద నాయకులతో, జిల్లా స్థాయి నాయకులతోనో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీళ్ళతో సమీక్ష సమావేశాలు నిర్వహించి యథావిధిగా తను మళ్ళీ అమరావతికి వెళ్ళేటువంటి పరిస్థితి జనరల్గా చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి పొజిషన్లో సుమారుగా అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అందులో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అనేది ఉంటే ఒక పదం ఏదైతే ఉందో దాన్నే మనం ఒక భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమావేశాల పట్ల. సో, ఎందుకంటే కూటమిలో భాగమైనటువంటి జనసేనకి అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సినంత గుర్తింపు కానీ, ఇతర పార్టీల నుంచి రావాల్సినటువంటి పొజిషన్స్ కానీ, లేదనుకుంటే గుర్తింపు కానీ, లేదనుకుంటే సముచిత స్థానం కానీ మాకు కల్పించడం లేదనేది కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఇప్పటి వరకు కూడా విన్నవించుకున్నటువంటి పరిస్థితి. సో, ఇలాంటి నేపథ్యంలో ఎందుకంటే టీడీపీ ఎంత ఉంటుందో, బీజేపీ ఎంత ఉంటుందో జనసేన కూడా అంతే ఉంటుంది. సో, ఆబ్వియస్లీ దీనికి మనం వేరియేషన్ చూసుకుంటే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, లేదనుకుంటే పార్టీ బలం ఎక్కువ ఉండొచ్చు, లేదనుకుంటే పార్టీ బలం తక్కువ ఉండొచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో పార్టీ బలం తక్కువ ఉన్నప్పుడు కూడా టీడీపీ తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్న పార్టీ ఏదైనా ఏపీలో చూస్తే జనసేన. సో, అలాంటి జనసేనకి పబ్లిక్ మీటింగ్స్లో కానీ, లేదనుకుంటే ప్రోటోకాల్ విషయాల్లో కానీ, లేదనుకుంటే పార్టీ పొలిటికల్గా రావాల్సినటువంటి గుర్తింపు కానీ రావడం లేదనేది ఇప్పటికే అధిష్టానం వద్దకు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జనసేన నాయకులుగా ఉన్నటువంటి నాగబాబు లాంటి వ్యక్తి వద్ద, లేదనుకుంటే
విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ లాంటి వాళ్ళు, లేదంటే కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళు, లేదనుకుంటే సందీప్ పంచకర్ లాంటి వాళ్ళు, ఇలాంటి కొంతమంది ఏదైతే క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ వద్ద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి నాయకులు పదే 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 రిపీటెడ్గా ఈ యొక్క కంప్లైంట్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో ఇది అల్టిమేట్గా అధిష్టానం వద్ద కూడా చేరి ఉంటుంది అనేది కూడా ఒక రకమైనటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్పై చర్చ నడుస్తూ ఉంది. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, ఏవైతే ప్రోటోకాల్ ఉండడం లేదో, ఏదైతే జనసేనకి రావాల్సినంత గుర్తింపు రావడం లేదో, పార్టీలో అధికార పార్టీలు కూటమిలో ఒక భాగమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి గుర్తింపు రావడం లేదు అనేటువంటి విమర్శల నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటిని నివృత్తి చేసేందుకే ఒక వేదిక కావాలి. సో అలాంటి వేదిక కోసం విశాఖపట్నం వేదికగా సేనతో సేన అనేటువంటి కార్యక్రమాన్ని సృష్టించి, దానికి ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే అదే సభకి అల్లూరి సీతారామరాజుకు పేరు కూడా పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్. సో ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పేర్లు పెట్టుతున్న నేత్రంలో ఖచ్చితంగా జన సైనికులకి మాత్రం ఖచ్చితంగా ఈ సభ ద్వారా ఏదైతే అసంతృప్తి నేతలు ఉన్నారో, ఏదైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి జన సైనికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా మాట్లాడుకుంటే జన సైనికులకి ఈ వేదికగా ఈ సభల్లో డైరెక్ట్గా వాళ్ళ అధినాయకత్వం ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, వాళ్ళు అభిమానించే నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలామంది జన సైనికులు ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్తో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి సందర్భాల్లో ఇలాంటి వేదికలు ఖచ్చితంగా పార్టీకి కార్యకర్తలకు, లేదనుకుంటే పార్టీకి నాయకులకి, లేదనుకుంటే నాయకులకు అధినాయకత్వానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఆ గ్యాప్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపెట్టి ఇటువంటి గ్యాప్ లేకుండా చేసేందుకే ఈ యొక్క జనసేన సేనతో సేన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అనేది కూడా వినిపిస్తున్నటువంటి అంశం. సో ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని వేల లక్షల మంది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక సెలబ్రిటీ, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా విశాఖపట్నంలో ఒక 3 రోజుల పాటు స్టే చేయబోతున్నారంటే ఖచ్చితంగా దానికి తగ్గాల్సినటువంటి ఆ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంది. సో ఇప్పటికే అధికారులు, పోలీస్ యంత్రాంగం, అలాగే కలెక్టర్స్, జీవీఎంసీ కమిషనర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సభ పట్ల ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సక్సెస్ఫుల్గానే ఈ 3 రోజులు పర్యటనలు సాగుతున్నాయి. సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. సో అనంతరం ఈ యొక్క 3 రోజుల సభ అనంతరం కూడా ఖచ్చితంగా ఏదైతే జన సైనికులు ఉన్నటువంటి అసంతృప్తి ఉందో, ఏదైతే జన సైనికులు వ్యక్తం పరుస్తున్నటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా వీటన్నింటిని కూడా నివృత్తి చేసి జన సైనికులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించి వాడికి రానున్న రోజుల్లో దిశానిర్దేశం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తోనే ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసింది జనసేన అనేటువంటిది కూడా వినిపిస్తున్నటువంటి మాట. సో ఇంత బిజీ షెడ్యూల్లో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి చాలా ప్రభుత్వ పరంగా చాలా పనులు ఉంటాయి, చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా రాజకీయ పార్టీకి ఇంత 3 రోజుల పాటు టైం వెచ్చించి ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. జనసేన పార్టీలో ఉన్నటువంటి ఏ జన సైనికుడు కూడా బాధపడకూడదు. అలాగే పార్టీలో ఉండి కష్టపడి ఇప్పటికీ ఎటువంటి పదవులు రానిటువంటి వారు కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారటువంటి నేతృత్వంలో ఇలాంటి సభల ద్వారా వారందరికీ కూడా డైరెక్ట్గా ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేసి నిరుత్సాహపరు ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖ్యంగా ఇప్పటికే జనసేన అధినాయకత్వం లిస్ట్అవుట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా, నియోజకవర్గ వారీగా ఎవరైతే క్రియాశీలకంగా పనిచేశారో వారు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీ నుంచి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదనేటువంటి ఆ భావనలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి లిస్ట్ చేసి వాళ్ళందరితో కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఇంటరాక్ట్ అయ్యేటువంటి షెడ్యూల్ కూడా తయారు చేశారనేది కూడా వినిపిస్తూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడం ద్వారా ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతాన్ని కావచ్చు, లేదనుకుంటే నిరుత్సాహంలో ఉన్నటువంటి యువత కోసం కావచ్చు, జన సైనికుల కోసం కావచ్చు, ఖచ్చితంగా ఇది ఒక మంచి వేదికగా వినియోగించుకోబోతున్నారు అనేది కూడా వినిపిస్తున్నటువంటి ఒక మాట. సో అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ వ్యక్తి విశాఖపట్నంలో 3 రోజుల పాటు స్టే చేసి వీళ్ళందరినీ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా లేదా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా వచ్చేవారినందరినీ కూడా 1-to-1 కలిసి వారి యొక్క సాధక బాధలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారనేది ఇప్పటికే జనసేన అధినాయకత్వం పలు మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలో కూడా తెలియపరిచింది. సో చూడాలి, ఎందుకంటే ఇలాంటి క్రూషియల్ టైంలో ఇలాంటి ఒక సిచ్యువేషన్స్లో ఇలాంటి జనసేన పార్టీ ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి సో ఇలాంటి ఏదైతే ఈ సమస్యలన్నిటికీ నివృత్తి చేసి మళ్ళీ జనసేనకి పూర్వవైపుని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందా, లేదనుకుంటే ఏదో తూతు మంత్రంగా మమ అనిపించేసి యాజ్ యూజువల్గానే మళ్ళీ పవన్ కళ్యాణ్ తమ
ప్రభుత్వపరమైనటువంటి పనుల్లో మునిగిపోతారనేది కూడా ఒక రకమైన వినిపిస్తున్నటువంటి విమర్శ. సో చూడాలి విశాఖపట్నంలో జరిగినటువంటి 3 రోజుల సభ అనంతరం, సమావేశాలు, సమీక్షల అనంతరం కూడా ఏం జరగబోతుందనేది కూడా మనందరం వేచి చూడాల్సినటువంటి విషయం.